భారతదేశ ప్రజలకు నమస్కారములు. ముఖ్యంగా జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు కృతజ్ఞతలు నమస్కారములు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం కొరకు తిరగని ఊరు లేదు, తట్టని తలుపు లేదు, తొక్కని గడప లేదు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, గ్రామీణ ప్రాంత ప్రజలు, ప్రతి పౌరుడు కూడా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం మొదటి దశలో 1969లో ఉద్యమాన్ని గుర్తు చేసుకొని నిధులు, నీళ్లు, నియామకాల గురించి తెలంగాణ ప్రజలు 2వ దశలో భాగంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ టీంలో పనిచేసుకుంటూ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభలు, సమావేశాలు, నిరసనలు, నిరాహారదీక్షలు, రాస్తారోకోలు ఏర్పాటు చేసుకుంటూ, ముఖ్యంగా గత అనుభవం స్వతంత్రం వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాలో దేశ చరిత్రను గుర్తు చేసుకొని నల్లగొండ జిల్లాలకు ఉండబడినటువంటి ఇబ్బంది, ముఖ్యంగా ఫ్లోరిన్ నీళ్లు, ఫ్లోరిన్ విషపు నీళ్లు నల్లగొండకు వచ్చినటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, జిల్లా న్యాయమూర్తులు కావచ్చు, ఏ ఒక్కరైనా కూడా తెలిసి ఉండి కూడా విషము నీళ్లు తాగినటువంటి జిల్లా మా నల్లగొండ జిల్లా. ఆ జిల్లాకు 2 జీవనదులు, ఎడమ పక్కన కుడి పక్కన కృష్ణా గోదావరి నదులు పారుకుంటూ కూడా తెలిసినటువంటి అధికారులు కూడా విషపు నీళ్లు తాగక తప్పలేదు. దాని కొరకు మేము తెలంగాణలో నల్లగొండ జిల్లాలో ఫస్ట్ జలసాధన సమితిని ప్రారంభోత్సవం చేసుకొని శ్రీశైలం ఎడమగట్టుకాల సొరంగ మార్గాన్ని గురించి అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి సంగతి ఈ దేశ ప్రజలందరికీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా ఎన్ని ఉద్యమాలు, ఎంత శాంతియుతమైన పోరాటం అంటే స్వతంత్రం కోసం ఏ రకమైనటువంటి పోరాటం చేశామో నల్లగొండ జిల్లాలో నదుల నీళ్ల గురించి మొదటి దశలో నల్లగొండకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం గురించి అనేక రకాల నిరసన కార్యక్రమాలు ప్రపంచంలో కూడా ఎక్కడ జరగనటువంటి విధంగా 1996 నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో 560 మందికి పైగా నామినేషన్లు వేసి 480 మంది గుర్తులతోటి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థుల్ని నామినేషన్లు వేయించడం జరిగింది. ఆ 480 మంది అభ్యర్థుల్లో నేను మొదటి అభ్యర్థిని. నాకు లేడీస్ పర్స్ గుర్తు వచ్చింది. ఆ నిరసన కార్యక్రమంలో నాకు కూడా 6000 పైగా ఓట్లు పడ్డాయి. 313వ నెంబర్ కలిగినటువంటి సిపిఐ అభ్యర్థి గౌరవ ధర్మభిక్షం గారు 1,00,000 ఓట్లపై మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. అలాంటి చైతన్యం కలిగినటువంటి నల్లగొండ జిల్లా ఈనాడు అనేక దౌర్భాగ్యాలకు, అనేక ఇబ్బందులకు, నీళ్లు ఉన్నా, నిధులు ఉన్నా చెప్పేవాళ్ళు లేకుండా సొరంగ మార్గం ఇప్పటికీ 40 ఏళ్ల నుంచి మేము నిరసనలు కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా సొరంగ మార్గం పూర్తి కాలేదు. కాబట్టి రేపు 2వ తారీఖు జూన్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో అనేక రకాల ఉద్యమాలు చేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ టీంలో కేసీఆర్ గారి సారథ్యంలో జరిగినటువంటి అనేక రకాల కార్యక్రమాల్లో మేము భాగం పంచుకున్నాం, పాలు పంచుకున్నాం. అనేక రకాలుగా మేము కష్టాలకు, నష్టాలకు రాత్రింబగళ్ళు 24 గంటలకు 24 గంటలు తెలంగాణ ప్రజలతోటి మమేకమై మేము ఉద్యమాలు నిర్వహించాం. ఆ ఉద్యమాల్లో ఈ పార్టీ, ఆ పార్టీ, కులము, మతము, ఈ విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా సాధించుకున్నటువంటిదే తెలంగాణ. ఆ తెలంగాణ 2009లో ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనుకకు తీసుకొని 2014లో వచ్చినటువంటి తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు 1% కాదు 100% తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. పదవులు కూడా అందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొననటువంటి వ్యక్తులకే అన్ని పదవులు వస్తున్నాయి, ఆస్తులు వస్తున్నాయి, అన్ని సంపాదించుకుంటున్నారు. మేము వద్దనడం లేదు, మీరు సంపాదించుకోండి,
దాసుకోండి, దోసుకోండి, మాకు అభ్యంతరం లేదు. నిజమైనటువంటి ఉద్యమకారులు, జైలుకు పోయినోళ్ళు కావచ్చు, రాస్తారోకాల దెబ్బలు తిన్నోళ్ళు కావచ్చు, ప్రాణాలు అర్పించినోళ్ళు కావచ్చు, మిగతా ఎవరైనా కూడా ఇప్పుడు జూన్ 2 తర్వాత ఒక కమిటీ వేశారు తెలంగాణ ఉద్యమకారుల గురించి. ప్రస్తుతం ఉండబడినటువంటి గవర్నమెంటు తెలంగాణలో ఈ ఉద్యమకారులకు మేము తప్పకుండా గుర్తించి ఒక ప్లాటు నెలకు 25,000 జీతం చొప్పున ఇస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి దాంట్లో ఎలాంటి అవకతవకలు లేకుండా నిజమైనటువంటి ఉద్యమకారులను గుర్తించి మీరు వాళ్ళని ఆదుకోండి, వాళ్లకు సహకరించండి, సహాయం చేయండి. కానీ మీరు ఎలాంటి లోపాలకు గురి చేసినా ఆత్మ సాక్షిగా మీరు గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీకు అనేక రకాల ఇబ్బందులు అవుతాయి. మేము ప్రజలము, పర్మనెంట్ కాదు. ఇక్కడున్న విషయాలు పర్మనెంట్, ఇక్కడున్న వనరులు పర్మనెంట్. కాబట్టి ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేసిన ఉద్యమకారులు ఉన్నారో, ఇప్పుడు ఒకవేళ జైలుకు పోకపోయినా కూడా ఇక్కడ ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తులు జైలుకు పోయే అవకాశం రాక జైలుకు పోలేదు. కాబట్టి వాళ్ళను కూడా గుర్తించి పేపర్ కటింగ్లు కావచ్చు, అధికారికంగా అనధికారికంగా రాజకీయాలకు సంబంధం లేకుండా 2009 నుంచి కావచ్చు, 1987 నుంచి కావచ్చు, అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకు నిజమైన ఉద్యమకారుని గుర్తించి వారికి ప్లాట్లు గాని, వారికి నెల నెల పింఛన్లు గాని ఇచ్చేటట్టుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా.